నమస్తే అండి. నా పేరు డాక్టర్ కే ప్రజ్ఞ, కన్సల్టెంట్ ఫిజిషియన్, ప్రజ్ఞ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం. ఈరోజు మనం గిలియన్ బ్యారే సిండ్రోమ్ జీబీఎస్ గురించి కొన్ని తెలుసుకుందాం. ఈ జీబీఎస్ అంటే ఏంటి? దిస్ ఈస్ ఎ వెరీ రేర్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అండి. సో ఇది ఎలాగ వస్తుందంటే, యూజువల్గా మన బాడీలో ఉండే నరాలపైన ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ లాంటిది ఉంటుంది, మైలిన్ షీట్ అంటాం. సో ఈ మైలిన్ షీట్ పైన అటాక్ అవుతుంది. అంటే మన బాడీలో ఏదైనా వైరస్ ప్రవేశించినప్పుడు మన బాడీ ఆ వైరస్తో పాటు మన శరీరాన్ని కూడా ఫారెన్గా, అంటే పరాయి వ్యక్తిలాగా తీసుకొని మన నరాలని అటాక్ చేస్తుంది యాంటీబాడీస్ రూపంలో. అప్పుడు ఆ షీట్ పోయి ఆ నరానికి కంట్రోల్ తప్పి అది ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ సిగ్నల్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి షాక్ కొట్టినట్టు సిమ్టమ్స్ రావడము, పారాలిసిస్, రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఇలాంటివి జరుగుతుందన్నమాట. అసలు ఈ జీబీఎస్ ఎవరిలో వస్తుంది? యూజువల్గా మనం ఎవరిలో వస్తుందని ప్రిడిక్ట్ చేయలేము. కానీ హిస్టరీ ఎలా ఉంటుందంటే, యూజువల్గా వాళ్ళకి వాంతులు, విరోచనాలు, లేకపోతే జలుబు, దగ్గు, నిమోనియా, లేకపోతే ఏదైనా వ్యాక్సినేషన్ తీసుకున్నాక ఒక 1 to 3 weeks తర్వాత వెన్నులో నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి, కాళ్ళు నొప్పి, కాళ్ళు తిమ్మిర్లెక్కినట్టు ఉండడము, నీరసము, చెమటలు పట్టడము, ఇలాంటి ఇబ్బందులతో వస్తారనమాట. వీళ్ళని మనం సర్టన్ టెస్ట్, ఇంకా సిఎస్ఎఫ్ అనాలిసిస్ అని వెన్ను నుంచి నీరు తీసి ఆ నీరు అనాలిసిస్కి పంపించి దాని ద్వారా జీబీఎస్ అని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి. మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వాలి. వీళ్ళకి ఒక 5-day కోర్స్ అలాగ ఉంటుందండి. దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ ఇంజెక్షన్స్, బట్ దట్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్. ఆర్ ప్లాస్మాఫెరసిస్, దీస్ ఆర్ ద ఫీజిబుల్ ట్రీట్మెంట్స్ అనమాట. అవి ఇచ్చుకోవాలి. ఎవరైతే మనం అనుకున్నట్టుగా కాళ్ళకి ఫస్ట్గా ఎఫెక్ట్ అయ్యి తర్వాత పైకి పాకి చేతులు, తర్వాత శ్వాసకోశ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి బల్బార్ మజిల్స్, మరి తర్వాత శ్వాస తీసుకోవడం కష్టమవుతుందో అలాంటి వాళ్ళకి వెంటనే వెంటిలేటర్ పెట్టుకొని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ యాక్షన్ తీసుకున్నట్టే మోర్ దెన్ 85% రికవరీ ఉంటుందన్నమాట. సో ఈ గిలియన్ బ్యారే సిండ్రోమ్ అనేది మనకు డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ కెన్ వీ డూ టు ప్రివెంట్? యాక్చువల్గా ఇది ఎవరిలో వస్తుందో చెప్పలేము, ఎందుకు వస్తుందో చెప్పలేము. ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. సో వాట్ కెన్ వీ డూ ఈస్, అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్, కొంచెం కంటామినేటెడ్ ఫుడ్, హోటల్లో ఫుడ్ అవి అవాయిడ్ చేయడము, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, హ్యాండ్ వాష్, జనరల్ హైజీన్, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం, జనరల్గా ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవడం, ఎర్లీగా ఏదైనా సిమ్టమ్స్ వస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సర్న్ ఫిజిషియన్ దగ్గర మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం. సో this way we can diagnose early and get treated completely అనమాట. సో యూజువల్గా ఇది జీబీఎస్ అన్నది ఒక 4 weeks వరకు పెరుగుతూ పోయి తర్వాత స్టాప్ అయిపోతుందండి. ఒక 1 month తర్వాత ఆ డిసీజ్ ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుందో అంతవరకు ప్రోగ్రెస్ అయ్యి స్టాప్ అయిపోతుంది. తర్వాత రికవరీయో లేకపోతే అలాగ ఉంటుంది. కానీ మోర్ దెన్ 4 weeks అలా ప్రొలాంగ్ అయిపోతూ ఇంకా పారాలిసిస్ అయిపోవడం, ఇంకా సిక్ అయిపోవడం జరిగితే కనుక జీబీఎస్ కాదని మనం అనుకోవాల్సి ఉంటుంది. So whatever it is, when you experience any diarrhea, loose motions or any other infection which is followed by weakness of your legs, upper back pain, నీరసంగా ఉండి ఇలాంటిది ఉంటే మటుకు do consult your physician immediately. Thank you.